నిర్మల్ జిల్లాలో ప్రేమ జంట మృతి సంచలనంగా మారింది. ప్రియురాలి ఆత్మహత్యకు మరుసటి రోజే ప్రియుడు చనిపోవడం కలకలం రేపింది. లోకేశ్వరం మండలం వట్టోలి గ్రామానికి చెందిన ప్రేమ జంట మృతి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అఖిల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రియుడు నరేష్ కూడా గోదావరిలో శవమై తేలాడు. ప్రేమ జంట మృతితో వట్టోలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన బిడ్డలు చనిపోయారని వారి తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రియురాలు అఖిల మృతి చెందిన వెంటనే నరేష్ గోదావరిలో శవమై తేలడం అనుమానాలకు తావిస్తుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. భూంపల్లి అఖిల వయసు 21 సంవత్సరాలు వటోలి గ్రామానికి చెందిన మహిళ గుర్తెలిగిన పురుగుల తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి గల కారణాలు తెలుసుకోగా అదే గ్రామానికి చెందిన బండోల నరేష్ అనే వ్యక్తి ఇద్దరు ప్రేమించుకోవడం జరిగింది. ప్రేమించుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఇద్దరికి తండ్రి లేకపోవడంతో మీకు ఇలా చేయడం కరెక్ట్ అని చెప్పేసరికి వీళ్ళు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. కానీ ఇది నిజానికి వాళ్ళ ఫోన్లలో టచ్లో ఉంటే మళ్ళీ వాళ్ళ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నారు. నిన్నటి రోజున వాళ్ళ మధ్య మనస్పర్ధల కారణంగా ఈ అమ్మాయి పురుగుల మందు చేసుకోవడం జరిగింది. ఆమె సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో నన్ను ప్రేమించిన వ్యక్తి ఇట్లా బూతు పదాలు వాడిండు అని చెప్పేసి ఆ కారణంతో చనిపోవడం జరిగింది. దీన్నే మనసులో పెట్టుకొని ఈరోజు అబ్బాయి కూడా నిన్నటి రోజునే గోదావరిలో దూకి అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు అతని డెడ్ బాడీ దొరికింది గోదావరిలోనే. వాళ్ళ అమ్మ కంప్లైంట్ మేరకు అది కూడా కేసు చేయడం జరిగింది. వివరాలు మేము కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని. ఇక నిర్మల్ జిల్లాలో ప్రేమ జంట మృతి అయితే సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రియురాలి ఆత్మహత్యకు మరుసటి రోజు అంటే నెక్స్ట్ డేనే ప్రియుడు చనిపోవడం అసలు ఏ విధంగా చూడాలి? అంటే నరేష్ చనిపోవడానికి కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ. లోకేశ్వరం మండలం విటోలి గ్రామంలో ఘోరం జరిగింది. శనికావేశంలో ఇద్దరు ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. విటోలి గ్రామం చెందిన నరేష్ అనే 22 సంవత్సరాల అబ్బాయికి భూపాలి అఖిల 21 సంవత్సరాలు. వీరిద్దరు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరికి తండ్రి లేరు కాబట్టి ఆ ఇంట్లో ఒప్పుకోలేరు. ఇద్దరు ఒప్పుకోలేరు కానీ కుల పెద్దలు కూడా కూర్చుని వాళ్ళని చెప్పిండు, ఒప్పుకోలేకపోవడంతో అయినా వీళ్ళు విడిపోవాలని చెప్పేసి అన్నారు. కానీ కాకపోతే వీళ్ళిద్దరు ఫోన్లో కాంటాక్ట్ ఉన్నారు. ఫోన్లో కాంటాక్ట్ ఉండి ఫోన్లో మాట్లాడుకుంటూ చేస్తూ ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య మనస్పార్థం రావడంతో ఒకరికి మనస్పార్థం అఖిల పురుగుల మందు తాగింది. పురుగుల మందు తాగి చనిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న నరేష్ అక్కడ మందిరం దగ్గరికి పోయి గోదావరి దగ్గర మందిరం దగ్గర ఉండి అక్కడ అతని సెల్ ఫోన్ అవన్నీ వదిలేసి గోదావరిలో దుంకడం అయితే జరిగింది. అయితే ఇది ఆత్మహత్యగానే చెప్తుంది. అంటే ప్రియురాలు చనిపోయిన బాధను తట్టుకోలేక క్షణిక ఆవేశంలో అతను చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఈ పోలీసులు అయితే కేసు విచారణ చేస్తున్నారు. అలాగే శ్రీనివాస్, నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇంకా మరేదైనా కోణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో నరేష్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు అంటే కాకపోతే గతంలో ప్రేమించుకున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుమానం పడుతున్నారు. వీళ్ళు కండిషన్స్ పెట్టుట్లా, వీళ్ళు నిబంధనలు చేసేట్లా వాళ్ళు తట్టుకోలేకపోయి చనిపోయింది. తెల్లారి చనిపోవాలంటే కొద్దిగా అనుమానం సాధిస్తుంది. మరుసటి రోజు చనిపోయి అదే రోజు చనిపోతే క్షణికావేశం తెల్లారి చనిపోట కాబట్టి దాని గురించి కుటుంబ సభ్యులు కూడా పోలీసు వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. దాని పూర్తి వివరాలు తెలుసుకొని చెప్పేసి పోలీసులు కూడా కేసును దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.